రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, సూర్యుడు ఉదయించినది మొదలుకొని ఈ సూర్యుడు అస్తమించు ఈ యొక్క రాత్రి వరకు కూడా అయా మమ్మల్ని ఏ క్షణము కూడా విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు. మా అందరినీ సజీవులుగా మీ పాద సన్నిధిని రాత్రి కాలంలో నిలవబెట్టుకొని మరొకసారి కుటుంబముతో కలిసి మేమందరము కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించే కృప దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయనా, ఎన్నో ప్రమాదాలు, అపాయాలు, అనారోగ్య సమస్యలు, బలహీనతలు, నష్టాలు, లేమికరమైన పరిస్థితులు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పటికీ ఏవి కూడా మమ్మల్ని ఏమి చేయకుండా ఈ రోజంతను కూడా సమృద్ధినిచ్చి, రక్షణనిచ్చి, కాపాడి భద్రపరిచినందుకు నీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును అని ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 8వ వచనంలో మీ వాక్యము సెలవిస్తున్న రీతిగా, అవునయ్యా, ఈ రోజున మీ యొక్క ఆజ్ఞ ప్రకారము ఈ రాత్రి కాలంలో మాకు దీవెన కలుగుతుంది తండ్రి. అయ్యా, మేము ఏ విషయంలో లోటుగా ఉన్నప్పటికీ, ఏ విషయంలో లేమిగా మేము ఈ రాత్రిన జీవిస్తూ ఉన్నప్పటికీ, అయ్యా మీరు ఆజ్ఞాపిస్తే జరగని పని అంటూ ఈ లోకంలో ఏది ఉండదు తండ్రి. అయ్యా, ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఈ రాత్రి సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. ఈ యొక్క బలమైన వాగ్దానమును వారందరి జీవితంలో స్థిరపరచండి. మీరు వారి జీవితంలో ఆజ్ఞను దయచేయండి. తద్వారా బిడ్డలు దీవెన పొందుకున్నట్లుగా కృప చూపించండి నాయన. అనేక మంది బిడ్డలు అయా అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్నారు. అయా అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారు. నజరేయుడైన యేసు నామములో వారందరికీ విడుదల దయచేయండి. భయంకరమైన వ్యాధుల నుంచి కూడా స్వస్థత దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం. అయా ఆపరేషన్ థియేటర్స్ లో ఉన్నారు. అయా బిడ్డల కోసం అడుగుతున్నాము. మంచిగా ఆపరేషన్ జరుగుటకు కృప చూపించండి. ఐసీయూలలో నుంచి వారు క్షేమంగా డిశ్చార్జ్ అవ్వడానికి సహాయము దయచేయండి. అయా ఎవరైతే బిడ్డలు ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులతో ఉన్నారో నాయన, ఆ తలంపుల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయ్యా గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాం. మీరిచ్చే ఆ బహుమానం బిడ్డలకి రాత్రి సమయం ముందు దయచేయండి. గర్భిణీలుగా ఉన్నారు బిడ్డలు, అయా తల్లికి నీ బిడ్డలకు క్షేమమును దయచేయమని, అయా వారికి కాపుదల మీరు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా అప్పుల సమస్యల నుంచి విడిపించండి. ఆర్థిక పరమైన కష్టాల నుంచి విడుదల దయచేయండి. తలగానే గాని తోకగా మీరు ఉండరు అనే వాగ్దానం వారి జీవితంలో ఈ రాత్రి యందు స్థిరపరచండి తండ్రి. అయా అదే రీతిన కుటుంబంలో సమాధానం లేని ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం. సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి తండ్రి. అయా అర్థం చేసుకునే హృదయం, తగ్గించుకునే హృదయం, ప్రేమించే హృదయం వారికి దయచేయండి తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ విభేదాలు, అనుమానాలు అన్నిటినీ కూడా తండ్రి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తిపరమైన గొడవల నుంచి విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య తండ్రి గొడవలు ఉన్నాయో తండ్రి, వాటి నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అయా ప్రార్థిస్తున్నాం. కోర్టుపరమైన కేసుల నుంచి, ల్యాండ్ పరమైనటువంటి విభేదాల నుంచి అయా విడిపించండి, సమాధానపరచండి తండ్రి. అదే రీతిన తండ్రి, ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారో, వారందరూ కూడా రక్షణ కలిగి, క్షేమము కలిగి ఉండుటకు సహాయము దయచేయండి. అయా ఎవరైతే అడిక్షన్స్ తో ఉన్నారో, అయా ఎవరైతే దుర్వ్యసనాలు కలిగి ఉన్నారో, చెడు స్నేహాలతోని వారి జీవితమును పాడు చేసుకుంటున్నారో, వారందరికీ కూడా మారు మనస్సును యేసు నామమున దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆయా దేశాలు వెళ్తున్నారు, వారందరినీ కూడా దీవించండి. అయా వారి యొక్క ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, ఇంటర్వ్యూస్ లో కావలసినటువంటి డాక్యుమెంట్స్ లో తండ్రి మీ సహాయము దయచేయండి ప్రభువా. మోసపోకుండా కృప చూపించండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాం. ఆయా దేశాల్లో ఉండి స్థిరపడి ఉన్నారు నాయన. ఏ సమస్య లేకుండా, ఎటువంటి భయము, కలవరము వారిని ఆవరించకుండా సహాయము దయచేయండి ప్రభువా.
నాయనా, ఎవరైతే లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాటన్నిటిని కూడా దయచేయండి తండ్రి. అయా, గృహాలను దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా మంచి జాబ్ను అనుగ్రహించండి. వివాహం విషయంలో కూడా కృప చూపించి సాటి అయినటువంటి సహాయమును వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రి మా భారతదేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను దీవించండి. బోర్డర్స్ లో ఉంటున్న సైనికులను ప్రత్యేకముగా ఆశీర్వదించి రక్షణ, క్షేమం బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదే విధముగా ఈ రాత్రి అందు అలసిపోయి ఉన్నటువంటి దేహంతో మేము సేద తీరబోతున్నామయ్యా. మాకు మంచి నిద్ర దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, మాకు హాని కలిగించే పరిస్థితులు ఏవి మా గృహము దరికి చేరకుండా మీ యొక్క అగ్ని కంచెం అందరి గృహాల చుట్టూ మీరే ఏర్పరచమని, ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి లేకుండా అయా మీ కృప చూపించమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని కూడా ఈ రాత్రిని మీ చేతిలో పెడుతుండగా మరలా ఉదయాన్నే మేమందరము సజీవులుగా చేరి మీ పాద సన్నిధిన మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప భాగ్యము దయచేయమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.